మీ దగ్గరలో ఎన్నో పీఠాలు ఉంటాయి, ఎన్నో మఠాలు ఉంటాయి. మీరు మఠాలను దర్శించడానికి, పీఠాలను దర్శించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒక గురువు కానీ, ఒక పండితుడు కానీ, ఒక మహర్షి కానీ ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకున్నారంటే అర్థం చేసుకోవాలి, అది ఋషి పరంపర, ఋషి ప్రోక్తమైనటువంటి పరంపరలో ఉండేటటువంటి పీఠం. అంటే పీఠాలకు ఎందుకు వెళ్ళాలి అంటే అక్కడ ఉండేటటువంటి ఆ గురువు, ఆ మహర్షి తన జీవిత పర్యంతము కూడా తను చేసినటువంటి జప తప హోమ అభిషేక ఆరాధన క్రియలు కూడా అక్కడ ఉండేటటువంటి దేవతకు సమర్పణ చేస్తూ ఉంటారు. అంటే అక్కడ ఆ పీఠాన్ని మనం సందర్శించుకోవడం, ఆ మఠాన్ని సందర్శించుకోవడం, అక్కడ స్పర్శ చేయడం, ఆ గురువు యొక్క ఆశీస్సులు తీసుకోవడం ద్వారా మనలో ఉండే కల్మషాలు, కాఠిన్యాలు, కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్య ఈర్ష్య అసూయ గుణాల యొక్క ప్రభావం తగ్గుతుంది. మనం ప్రేమ వైపుగా అడుగులు వేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే మనం ఎప్పుడు కూడా గురు పాదాలను స్పర్శ చేయడానికి, గురు మంత్రం జపం చేయడానికి, గురు పీఠాలను సందర్శించడానికి ప్రయత్నం చేయాలి. కార్యక్రమానికి ఇంత మహోన్నతంగా విజయవంతం కావడానికి ప్రయత్నం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా యొక్క స్వామీజీల దగ్గర నుంచి, మా యొక్క గురువుల దగ్గర నుంచి, మఠాల నుండి, పీఠాల నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరికీ కూడా సర్వేశ్వరుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సర్వదా శుభాలు అందించుగాక. సర్వే జనః సుఖినో భవంతు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, సాధు సంత్ పరివార్ కీ జై, సాధు సంత్ పరివార్ కీ జై, సాధు సంత్ పరివార్ కీ. భారతీయ సనాతన ధర్మం వర్ధిల్లాలి, భారతీయ సనాతన ధర్మం వర్ధిల్లాలి.